పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో మేమందరము కలిసి మీ వైపు చూస్తూ మహిమగల మీ మాటల కొరకు ఆశపడుతూ వస్తూ ఉన్నాం నాయన. వాస్తవాలను సరైన పద్ధతిలో మేము ఆలోచించుటకు మాకు మంచి జ్ఞానం అనుగ్రహించమని, కేవలం మీ ఆత్మ నడిపింపు చేత మాత్రమే ఈ ధ్యానంలోనికి మేము ప్రవేశించి కొనసాగుటకు, ముగించుకొనుటకు సహాయము చేయమని ప్రాధేయపడుచు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఓ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అంశమును స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్, క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయము, ద మీడియేటోరియల్ ఆఫీస్ ఆఫ్ క్రైస్ట్. ఇందులో ఇంతవరకు మనము 2 భాగాలు మాట్లాడుకున్నాం, 2 ఆదివారాలు. ఈరోజు మనము 3వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయం. ఇందుకొరకు మనము ముఖ్య వచనంగా మనం తీసుకున్నది తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందులోని 5వ వచనము మనం చూస్తున్నాం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని వాక్యం చెబుతోంది. ఆ దేవుడు శరీరధారి అయి అనే మాట మనము ఆలోచిస్తే, శరీరధారి అంటే నరుడు, ఆ దేవుడు నరుడై, ఆ దేవుడు శరీరధారి, ఆ వాక్యము శరీరధారి అయి అంటే అర్థం ఏమిటి? వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఆ దేవుడు శరీరధారి అయి. శరీరధారి అంటే నరుడు. ఆ దేవుడు శరీరధారి అయి అనంటే ఆ దేవుడు నరుడై, ఆ దేవుడు నరుడయ్యాడు. దేవుడు నరుడవడం అనేది ఆయన తగ్గింపుకు నిదర్శనం. తనను తాను తగ్గించుకొనుట చేత ఆయన నరుడయ్యాడు. అదే మాట మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. మనం మాట్లాడుకుంటున్న అంశం అదే గనుక నేను మరొక్కసారి దాన్ని జ్ఞాపకం చేయుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫిలిప్పీ పత్రికలోనికి 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, అది ఒరిజినాలిటీ ఆయనది. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. మనుషుల పోలికగా పుట్టి అంటే పదం దాని అర్థం ఏమిటి? వాస్తవానికి ఆయన మనుషుల పోలికలో ఉన్నవాడు కాదు, వాస్తవానికి ఆయన మానవుడు కాదు. పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను లేదా తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అనుంది. తగ్గించుకోవడం చేత ఆయన నరుడయ్యాడు. మరొక్కసారి దీన్ని స్పష్టం చేస్తున్నా. ఇప్పుడు తిమోతి గారికి రాసిన పత్రికలో మనం చూస్తే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఎవరైనా? ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసు అను నరుడు, మధ్యవర్తి నరుడు. ఈ నరుడు మధ్యవర్తి. జాగ్రత్తగా ఆలోచించండి పదజాలం, అక్కడున్నదే. ఆ మధ్యవర్తి ఈ నరుడు, ఈ నరుడు ఆ మధ్యవర్తి. ఇంతకీ మధ్యవర్తి అనే ఈయన, ఇక్కడ నరునిగా వర్ణించబడుతున్న ఈయన ఒరిజినల్గా ఎవరు?
దేవుడు. ఒరిజినల్గా ఆ దేవుడు ఎవరు కాదు? నరుడు కాదు. ఒరిజినల్గా ఆ దేవుడు నరుడు కాదు అనేది ఎంత నిజమో, ఒరిజినల్గా ఆ దేవుడు మధ్యవర్తి కూడా కాడు. ఒరిజినల్గా ఆ దేవుడు నరుడు కానప్పుడు ఒరిజినల్గా ఆ దేవుడు ఎవరు కాదు? మధ్యవర్తి కాడు. ఇది అర్థం కావాలంటే నంబర్ 1 తెలుగు వచ్చి ఉండాలి, నంబర్ 2 తెలివి ఉండాలి. అక్కడ ఉందిగా, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే మధ్యవర్తి అనేది ఒక పాత్రని, మధ్యవర్తి అనేది ఒక బాధ్యతని, మధ్యవర్తిగా ఉండడం అనేది ఒక పని అని, ఆ పనిని బట్టి, ఆ బాధ్యతను బట్టి, ఆ పాత్రను బట్టి ఆయన ఏమయ్యాడు? నరుడయ్యాడు. నరుడెందుకయ్యాడు చెప్పండి? మధ్యవర్తి అవ్వడానికి. మధ్యవర్తి ఎందుకయ్యాడు? మధ్యవర్తి అవ్వడానికి ఆయన ఏమయ్యాడు? నరుడయ్యాడు. నరుడు ఎందుకయ్యాడు? అందరూ చెప్పాలి. మధ్యవర్తి అవ్వడానికి. మధ్యవర్తి అవ్వడానికి ఆయన ఏమయ్యాడు? నరుడయ్యాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత అలానే జ్ఞాపకం ఉంచుకోండి. రైట్. మధ్యవర్తి అంటే ఎవరు? ఆ మధ్యవర్తి యొక్క అవసరం ఏమిటి అనేది నేను మొదటి భాగాల్లో చెప్పాను. 7 భాగాలు అన్నానుగా. ఆ 7 భాగాలలో మొదటి భాగం మాత్రం స్క్రీన్ మీద చూద్దాం. మధ్యవర్తి అనగా ఎవరు, లేదా మధ్యవర్తి అనగా ఏమిటి, మధ్యవర్తి యొక్క అవసరం ఏమిటి, సాధారణ దృక్పథంలో దాన్ని మాట్లాడుకున్నాం. ఇట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడను. నంబర్ 2, పాత నిబంధనలో దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయం, గాడ్స్ మీడియేటోరియల్ ఆఫీస్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఇది మొదటి వారము మాట్లాడాను, 2వ వారము గుర్తు చేశాను, ఈ 3వ వారము జస్ట్ అలా టచ్ చేస్తాను జ్ఞాపకానికి తీసుకొని రావడానికి. పాత నిబంధనలో దేవుడున్నాడు, పాత నిబంధనలో ప్రజలు ఉన్నారు. దేవునికి ప్రజలకు మధ్య దేవుడు పంపిన కొందరు మధ్యవర్తులుగా పనిచేశారు. ఆ మధ్యవర్తులు 3 రకాలు. 1 ప్రవక్తలు, 2 యాజకులు, 3 రాజులు. దొంగ ప్రవక్తలు, దొంగ యాజకులు, దొంగ రాజులు కాదు, దేవుడు పంపిన ప్రవక్తలు, దేవుడు పంపిన యాజకులు, దేవుడు పంపిన రాజులు లేదా నియమించిన. ఈ 3 వేరు వేరు విధులు కలిగి ఉన్నారు. కానీ 3 మధ్యవర్తులే. ముందుగా ప్రవక్తలు. సీక్వెన్స్ ఏం చెప్పాను? నంబర్ 1 ప్రవక్తలు, నంబర్ 2 యాజకులు, నంబర్ 3 రాజులు. 2 వారాలు మాట్లాడుకున్నా మర్చిపోకండి. ప్రవక్తల యొక్క విధి ఏమిటి? బయలుపరచుట, వెల్లడి చేయుట, ప్రత్యక్షపరచుట. దేవునిని, ఆయన మాటలను, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని, దీనంతటినీ బయలుపరచడం, ప్రత్యక్షపరచడం ప్రవక్తల విధి. రెవిలేషన్ లేదా రివీల్ చేయడం. నంబర్ 2 యాజకులు. వారి పని ఏమిటి? ప్రజలను దేవునితో సమాధానపరచుట. అది వాళ్ళ విధి, రెకన్సైలింగ్. నంబర్ 3 దేవుడు నియమించిన రాజులు ఆ సమాధానాన్ని ప్రజలు కలిగి ఉండేలా పరిపాలించుట, రూలింగ్ లేదా రెయినింగ్. విధులు వేరు, కానీ ప్రవక్త అయినా మధ్యవర్తే, యాజకుడైనా మధ్యవర్తే, రాజైనా మధ్యవర్తే. ఈ 3 ఒకే కార్యాలయానికి చెందినవారు. ఆ కార్యాలయం పేరు మధ్యవర్తిత్వ కార్యాలయం, మీడియేటోరియల్ ఆఫీస్.
ఒకే కార్యాలయంలో 3 విధులు. అందుకే దీనిని త్రివిధ కార్యాలయము అని అంటారని చెప్పాను. 3-fold ఆఫీస్. ఈరోజు ఈ సందేశానికి 3వ భాగానికి ఇది అవసరం కనుక అలా జ్ఞాపకం చేస్తున్నా. ఈ ముగ్గురికి ఒక కామన్ ఫంక్షన్ ఒకటి ఉంది. అది తీర్పులు తీర్చే న్యాయాధిపతులుగా వీళ్ళు ఉన్నారు. ఇది గుర్తు చేశాను మొదటి భాగంలో. కొన్ని సందర్భాలలో కొందరు దారి తప్పినప్పుడు ఈ న్యాయాధిపతులు వారిని గద్దిస్తున్నాడు 82వ కీర్తనలో దేవుడు. అసలైన భూలోక న్యాయాధిపతి దేవుడు గనుక, దేవుడు అంటే న్యాయాధిపతి అనేటువంటి మరొక ఫంక్షన్ దేవునికి ఉంది గనుక, ఆ అర్థంలో ఈ న్యాయాధిపతులను దైవములు అని బైబిల్ పిలిచింది. దానికి రెఫరెన్సెస్ చూసాం. కానీ ఆ దైవములు అనగా న్యాయాధిపతులు దారి తప్పినప్పుడు 82వ కీర్తనలో దేవుడు వారిని గద్దించడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా శరీరధారిగా, నీవు మనుష్యుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు అనేటువంటి ఆరోపణ ఆయనపై వచ్చినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఈ 82వ కీర్తనలో ఉన్నటువంటి ఆ మాటలను ఆయన అక్కడ కోట్ చేశాడు. ఆ కోట్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న వాదన ఏ రకమైన వాదన అని ప్రశ్నిస్తే హీబ్రూ భాషలో దానిని కల్ వహ్కొమేర్ ఆర్గ్యుమెంట్ అని లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది. అది కూడా చూపించు ఒకసారి. కల్ వహ్కొమేర్ వాదన, ఆర్గ్యుమెంట్ అని అంటారని లాస్ట్ టైం మీకు చూపించడం జరిగింది. ఆర్గ్యుమెంట్ మనకు అర్థమైతే ఆయన ఎందుకు అది కోట్ చేశాడు అనేది అర్థమవుతుంది. అది ఇప్పుడు చెప్పను, అయిపోయింది కనుక. ఎందుకు ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే, ఎవరైనా రేపు పొద్దున ఈ 3వ భాగాన్ని నేరుగా చూసి తలా తోక లేకుండా మాట్లాడుకుంటారేమో. దీనికి తల ఉంది, అలాగని తోక ఉందన్నట్ల టాప్ టు బాటమ్ ఒక స్ట్రక్చర్ ఉందని చెప్తున్నాను. మొదటి నుంచి వినాలి. మొదటి భాగం వినాలి, 2వ భాగం వినాలి, 3వ భాగం వినాలి. మొదటి 2 వినకుండా 2 మాత్రమే వినేస్తే ఏం అర్థం కాదు. నేనే చెప్తున్నాను కదా, భవిష్యత్తు ప్రవచనం. రైట్. అయితే ఈ న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజలపై దేవుని చేత అధికారం ఇవ్వబడ్డారు. దేవుని చేత అధికారం ఇవ్వబడ్డారు. అలా దేవుడు ప్రజలపై ఎవరికైతే అధికారం ఇస్తాడో స్పెషల్గా వారిని ఆయన అధికారం ఇవ్వబడినటువంటి కుమారులుగా పరిగణిస్తున్నాడు. దానిని రాయల్ సన్షిప్ అంటారు. అంటే రాజరికపు కుమారత్వం, రాజకుమారత్వం అని చెప్పాను. సింహాసన కుమారత్వం, అధికార కుమారత్వం. ఇప్పుడు ప్రజలపై అధికారం ఇవ్వబడినటువంటి వాళ్ళు ఎవరు? దేవుని చేత ప్రజలపై అధికారం ఇవ్వబడినటువంటి వారు ఎవరు? ప్రజల చేత పాత నిబంధనలో ప్రవక్తలు ఇవ్వబడ్డారు, యాజకులు ఇవ్వబడ్డారు, రాజులు ఇవ్వబడ్డారు. ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు? మధ్యవర్తులు. ఈ ముగ్గురిని దేవుడు ఏమంటున్నాడు? నా కుమారులు. అందుకే దీనిని మధ్యవర్తిత్వ కుమారత్వము అని కూడా అంటారు అని చెప్పాను. నంబర్ 3, 3వ భాగం అదే. పాత నిబంధనలో మధ్యవర్తిత్వ కుమారత్వం, మీడియేటోరియల్ సన్షిప్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. గత 2 వారాలు మాట్లాడినటువంటి విషయాలలో ఈరోజు ఈ ముగింపు భాగానికి అవసరమైనవి ఏవైతే మనకు అవసరమో వాటిని అలా ఒక్కసారి మీ ముందుకు తీసుకొని వచ్చాను మీ జ్ఞాపకానికి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఈనాటి సందేశానికి ఒక చిన్న పునాదిలాగా మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం 4వ భాగంలోనికి ప్రవేశిద్దాం. 4వ భాగం అంటే 7 భాగాలు కదా మొత్తం. క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయం అనేటువంటి అంశంలో 7 భాగాలు, అందులో 3 మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ భాగంలోనికి వెళ్దాం, చూద్దాం. నంబర్ 4 చూడండి. భూమి మీద క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయం.
క్రైస్ట్స్ మీడియేటోరియల్ ఆఫీస్ ఆన్ ది ఎర్త్. ఏమిటది? భూమి మీద క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయం. స్టార్ట్ చేద్దామా? రైట్. మొదటి 3 భాగాలు ఈ అంశంలో, తర్వాత ఉండే 4 భాగాలకు ఒక పరిచయం లాంటి భాగాలు. మొత్తం 7 భాగాలు. 7 భాగాలలో మనం 3 భాగాలు మాట్లాడుకున్నాం. ఆ 3 భాగాలు ఈ 4వ భాగం నుండి 7వ భాగం వరకు ఉన్నటువంటి మిగిలిన భాగాలకు పరిచయం లాంటివి. అవి విస్మరించకుండా అవి మనసులో పెట్టుకొని ఈ లోపలికి వెళ్ళాలి. అలా వెళ్తే భూమి మీద క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయము అని చూస్తున్నాం. అంటే భూమి మీద క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయం ఒకటి ఉందా? ఇప్పుడు మనం చూసిన తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసిందేమిటి? మనకు మధ్యవర్తి ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. చూస్తున్నాం 5వ వచనంలో, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నరుడు నరుడు అనగానే మనకు భూమి గుర్తుకు రావాలి. నరుడు అనగానే మనకి ఏ గ్రహం, ఏ లోకం గుర్తుకు రావాలి? భూలోకం. శరీరధారి అయి మన మధ్య నివసించేనంటే భూమేగా. శరీరధారి అయి అంటే నరుడుగా. ఆ నరుడు ఎవరని చెప్పింది బైబిల్? మధ్యవర్తి. రైట్. ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా ఎన్ని రకాల మధ్యవర్తులు ఉన్నారు? 3. ప్రవక్తలు, యాజకులు, రాజులు. విషయం ఏంటంటే, పాత నిబంధనలో కొన్ని సందర్భాలలో ప్రవక్తలు వేరుగా, యాజకులు వేరుగా, రాజులను వేరుగా మనం చూస్తాం. కొంతమంది మాత్రమే ప్రవక్తలుగాను రాజులుగాను వ్యవహరించారు. ఉదాహరణకు దావీదు గారిని తీసుకుంటే, దావీదు గారు రాజుగాను పిలువబడ్డాడు, నెక్స్ట్ ప్రవక్తగా కూడా పిలువబడ్డాడు. కానీ ఎక్కువ శాతం ప్రవక్తలు వేరు, యాజకులు వేరు, రాజులు వేరు. అది మనకు తెలిసినటువంటి పిక్చర్. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడని బైబిల్ చెబుతోంది. ఇప్పుడు ఈ మధ్యవర్తి ఏమై ఉండాలి? ప్రవక్త అయి ఉండాలి, యాజకుడై ఉండాలి, రాజై ఉండాలి. మీకున్న అవగాహనను బట్టి ఆలోచించండి. బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తగా వర్ణించబడ్డా? థింక్. వర్ణించబడడం ఏమిటి? ప్రవచనాలే ఉన్నాయి. చూద్దాం ఒక ప్రవచనం. ద్వితీయోపదేశ కాండం. లెట్స్ గెట్ ఇన్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం. ఇంగ్లీష్లో కూడా చూపిస్తాడు, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం రాసుకుంటుంటే 15వ వచనం నుండి 19వ వచనం వరకు రాసుకుందాం. 15 to 19 చూద్దాం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. అది 16వ వచనం. 17 మరియు యెహోవా నాతో ఇట్లా, నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. ఎవరి గురించి ప్రవచనం ఇది? చెప్పండి, ఎవరిని గురించిన ప్రవచనం అది? యేసుక్రీస్తు ప్రభు. నా వంటి ప్రవక్త అంటున్నాడు మోషే గారు.
మోషే గారు ఎవరు? ఆయన అంటున్నారు నా వంటి ప్రవక్త అంటే అర్థం ఏంటి? ఆయన ప్రవక్తని. అవును, మోషే గారు ఏం చేశారు ఇంతకు తన జీవితంలో ప్రవక్తగా? దేవునిని, ఆయన చట్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ప్రజలకు బయలుపరిచాడు, వెల్లడి చేశాడు, ప్రత్యక్షపరిచాడు, ప్రకటించాడు కదా. బయలుపరచుట, రివీలింగ్ అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఆయన బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు, వెల్లడి చేశాడు. ఈ పదాలు ఏమైనా మనకు కనబడతాయా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. విధి, ఫంక్షన్, బయలుపరిచే ఒక విధి. ఇంతకు ఎవరైనా తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఫుట్ నోట్లో ఏముంది? అద్వితీయ దేవుడే. చూడండి అక్కడ అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే, ఆయన దేవుడు. మొదటి భాగంలో చెప్పాను అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మనుషులు తమకు తాముగా దేవుడిని తెలుసుకోలేని పరిస్థితి. అందుకే దేవుడు తానే తనను తాను వెల్లడిపరుచుకుంటున్నాడు. క్లూ మాత్రం ఇస్తున్నా, లాస్ట్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. బైబిల్లో ఉన్న దేవునిలో బహుళత్వం ఉంది. విన్నారుగా చాలాసార్లు. ఆ బహుళత్వములో ఒక ఆయన తండ్రిగా పిలువబడుచున్నాడు, మరొక ఆయన కుమారునిగా పిలువబడుచున్నాడు. నిత్య తండ్రి, నిత్య కుమారుడు. ఈయన కుమారత్వానికి ఆరంభం లేదు, ఆయన పితృత్వానికి ఆరంభం లేదని పోయిన వారం కూడా నేను గుర్తు చేశాను. అంటే మానవులు తమను తాము దేవుని చేరుకోలేని పరిస్థితులలో, తమకు తాము దేవుని తెలుసుకోలేని పరిస్థితులలో దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకొని ఒక మెట్టు దిగాడు. దిగి మానవులకు దేవునికి మధ్య ఏర్పడిన ఆ అగాధమునకు ఆయన వారధైపోయాడు. యెషయా గ్రంథం 59లో మనం చూస్తున్నటువంటి మాట, రక్షింపనేరకుండునట్లు ప్రారంభము నుంచి యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవునికి మానవులకు మధ్య ఏమేర్పడింది? ఎడబాటు, అగాధం, గ్యాప్. ఇప్పుడు దాన్ని ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయడానికి దేవుడే, ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు. బహుళత్వం అనే పాయింట్ మిస్ అవ్వకండి. తనను తాను తగ్గించుకొని మధ్యవర్తి అయి, ఆ మధ్యవర్తిలో 3 విధులు. ఒకటి ప్రవక్త విధి, మరొకటి యాజక ధర్మం, యాజక విధి, మరొకటి రాజవిధి. అందులో ఆయన ప్రవక్తగా ఒక విధిని ఈ లోకంలో ఆయన నెరవేరుస్తున్నాడు. ఏమిటది? బయలుపరచుట. చూస్తున్నారుగా 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఫుట్నోట్లో అద్వితీయ దేవుడే, మూల భాషలో దేవుడనే ఉంటుంది, నొక్కుతున్నాను ఇక్కడ. అంటే కుమారుడు తప్ప కాదే, నిత్య కుమారుడు, దేవుడు.
ఆది అంతము లేనివాడు, నిత్యత్వంలో పుట్టుక లేనివాడు, నిత్యుడు, తనను తాను తగ్గించుకొని ప్రవక్త అయ్యాడు. నాకు తెలిసి సండే స్కూల్ పిల్లలనైనా యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అవ్వడం అంటే ఏమిటని కొంచెం వాళ్ళకి క్లూ ఇచ్చామనుకోండి, ఆయన తనను తాను తగ్గించుకున్నాడనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. మీ మనస్సాక్షిని అడగండి, ఒరిజినల్గా ఆయన ప్రవక్తనా? చెప్పండి. ఒరిజినల్గా ఆయన ప్రవక్తనా? కాదు. ప్రవక్త అనేటువంటి ఒక బాధ్యతను, ఒక పాత్రను ఆయన తీసుకుని ఆ బాధ్యతలో నెరవేర్పుగా బయలుపరుచుచున్నాడు. విధి. ఆరవ అధ్యాయం, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 వచనములు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు గారు అంటున్నమాట, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నెక్స్ట్ మాట, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే అంటే అర్థం ఏంటి? నీవు తప్ప ఇంకొకరు లేరు. అంటే దేవుడంటే ఏంటో తెలియాలంటే నువ్వే చెప్పాలి. దేవుడంటే ఏంటో, ఆయన మనసేమిటో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో మాకు తెలియాలనంటే నువ్వు తప్ప, నీవే అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? నీవు తప్ప మాకు ఇంకొక దిక్కు లేరు. ఎవని యొద్దకు వెళ్ళుదుము అంటే నువ్వు ఒక్కడివే. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎవడు లేడు, నువ్వు తప్ప. రైట్? బ్యూటిఫుల్. విషయం ఏంటంటే, పాత నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేవుని బయలుపరిచారు కదా. వాళ్ళు బయలుపరచడానికి, ఈయన బయలుపరచడానికి తేడా ఏమిటి అని అడిగితే ఒక ప్రశ్న అది. వాళ్ళు మానవులు కదా, వాళ్ళు ఎంత బయలుపరిచినా అందులో కొరత ఉంటుంది, పరిపూర్ణత ఉండదు. వాళ్ళు మానవులు కదా, వాళ్ళు బయలుపరిస్తే దానికి పరిమితి ఉంటుంది, పరిపూర్ణత ఉండదు. క్యాచ్ ద పాయింట్. దేవునిని మోషే బయలుపరచడం వేరు, యెషయా గారు బయలుపరచడం వేరు, దానియేలు గారు బయలుపరచడం వేరు, మలాకీ గారు బయలుపరచడం వేరు. వాళ్ళందరూ మానవ మధ్యవర్తులు, హ్యూమన్ మీడియేటర్స్. అందుకే పరిమితులు ఉంటాయి, పరిపూర్ణత ఉండదు. కానీ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, కొలస్సీ పత్రిక 2:9, ఏలైనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఏముంది అక్కడ? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సీ పత్రిక 2:9. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఎక్కడ? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ మాట మోషే గారికి అప్లై అవ్వదు. అందామా? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా మోషేనందు నివసించుచున్నది సెట్ అవ్వదు. ఆయన కేవలం మానవుడు మాత్రమే. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మోషేనందు, అబ్రహామునందు, దావీదునందు నో, క్రీస్తునందు మాత్రమే. ఎందుకు అని అడిగితే, వారిలా ఈయన హ్యూమన్ మీడియేటర్ కాదు, ఈయన డివైన్ మీడియేటర్. ఆ మీడియేటర్స్కి, ఈ మీడియేటర్కి, ఆ మధ్యవర్తులకు, ఈ మధ్యవర్తికి
పాత నిబంధనలో మధ్యవర్తులు ఎందరున్నా ఈ మధ్యవర్తితో సమానులు కాదు. పాత నిబంధనలో ప్రవక్తలు ఎందరున్నా ప్రవక్తగా తనను తాను తగ్గించుకొని వచ్చిన ఈయనతో ఏ ప్రవక్త కూడా సమానుడు కాడు. ప్రభువా, తండ్రిని మాకు కనుపరచు, మాకు అదే చాలు అన్నాడు ఫిలిప్పు గారు శిష్యుడు. దానికి సమాధానం ఏమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 వచనములు. యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 వచనములు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో అనగా, యేసుప్రభు అంటున్న మాట సమాధానం, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలని శిష్యుడు అడిగితే దానికి యేసుప్రభు వారు ఇస్తున్న ఆన్సర్ ఏమిటి? ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మాకు తండ్రిని కనుపరచుమనగా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఆ మాట మోషే గారిని అనమని చెప్పండి. మేము తండ్రిని చూడాలనుకుంటున్నాము, ప్రత్యక్షపరచు, బయలుపరచు. దానికి ఆన్సర్, నన్ను చూడు అంటున్నాడు. నన్ను చూడు. అంటే ఈ భూమి మీద దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత క్రీస్తునందు మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఆయన ప్రత్యక్ష పరిచినంతగా, ఆయన బయలుపరిచినంతగా ఏ ప్రవక్తలు కానీ ఏ వ్యవస్థ కానీ ఈ భూమి మీద మానవులకు ప్రత్యక్షతనివ్వలేవు. ప్రవక్త విధి దేవునిని ప్రత్యక్షపరచుట, కానీ ఆ ప్రత్యక్షతకు పరిమితి ఉంది. వారి మధ్య, వారి విధిలో, ఈయనలో కాదు, ఈయనలో కాదు. ఇది ఆయన యొక్క ప్రాఫెటిక్ ఆఫీస్, ప్రవక్త కార్యాలయము. ఇదేమిటి? మధ్యవర్తిత్వ కార్యాలయములోని ఒక విభాగము. క్రైస్ట్స్ ప్రాఫెటిక్ ఆఫీస్. నంబర్ 2, మధ్యవర్తి అనగానే మనకు ప్రవక్త మాత్రమే కాదు. పాత నిబంధనలు ఎవరిని చూసాం మనము? యాజకులను కూడా చూసాం. మరి యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఎక్కడైనా యాజకునిగా వర్ణించబడ్డా? ఆలోచించండి. అవునో కాదో చూద్దాం. కీర్తనల గ్రంథం, ప్రవచనాలే ఉన్నాయిగా, కీర్తనల గ్రంథం, అందులోని 110వ కీర్తన తీద్దాం. అందులోని 110వ కీర్తన 4వ వచనము చూద్దాం. 110వ కీర్తన 4వ వచనం, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ప్రవచనమేనా? ఎవరిని గురించిన ప్రవచనం ఇది? యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనం అది. నిరంతరము యాజకుడు, నిరంతర యాజకత్వం, నిరంతరము యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము ఒక్కసారి చూద్దాం. 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అలా మీరు 5వ అధ్యాయము 10వ వచనం వరకు రాసుకోవచ్చు. 4వ అధ్యాయం 14వ వచనం నుండి 5వ అధ్యాయము 10వ వచనం వరకు రాసుకోవచ్చు.
6వ వచనం, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అనే ప్రవచనం ఈయనలో నెరవేరుతోందని బైబిల్ చెబుతోంది. ప్రవక్త మాత్రమే కాదాయన, ఎవరు? యాజకుడు. అలాగనే 7వ అధ్యాయము హెబ్రీ పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 23వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా మనం రాసుకోవచ్చు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త మాత్రమే కాదు, ప్రవచనం ఏం చెబుతోంది? ఆయన యాజకుడు కూడా. యాజకుని విధేమిటి? సమాధానపరచుట. నంబర్ 1, యాజకుని ప్రధాన విధులలో మొదటిది సమాధానపరచుట. ప్రజలను సమాధానపరచడానికి వారి బలిపీఠముని యొద్దకు తీసుకొని వచ్చి వారి పక్షాన యాజకులు పాత నిబంధనలో బలులర్పించేవారు. కానీ ఈ యాజకుడు, ఆ యాజకులేమో బలులు అర్పించేవారు. ఒక బలి పశువును తీసుకొని వచ్చి మనిషి పక్షాన బలిపీఠముపై ఆ బలి పశువును వధించేవారు. కానీ ఈ యాజకుడు తానే బలి పశువు అయిపోయాడు. వారేమో పస్కా పశువును తీసుకొని వచ్చేవారు, ఈయనేమో తానే పస్కా పశువు అయిపోయాడు. బలి పశువు. దేనికోసం? సమాధానపరచుట. ఎఫెసీ పత్రిక చూద్దాం. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి చూద్దాం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసేను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, నెక్స్ట్ మాట, దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా కనుక ఆలోచిస్తే, ఒకవైపు ఆయన దేవుడై ఉండి ఆ దైవ ప్రత్యక్షతను పరిపూర్ణంగా చూపిస్తూ, అట్ ద సేమ్ టైం మానవులకు ప్రాతినిధ్యం వహిస్తూ మానవుల పక్షాన ఆయన పాపరుణాన్ని తన శరీరమందు చెల్లించాడు. యేసుప్రభు చేస్తుంది ఏందనుకుంటున్నారు? ఒకవైపేమో డివైన్ రిప్రజెంటేషన్, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత తన యందు సంపూర్ణముగా నివసించుచున్నది. అంటే ఒకవైపు డివైన్ రిప్రజెంటేషన్, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ సమానుడు దిగొచ్చి సామాన్యుడయ్యాడు. ఎందుకు? ఈ సామాన్యుడికి ఆ సమానుడిని చూపించడానికి. అది యేసుక్రీస్తు ప్రభులో ఉన్న సమతుల్యత. ఆయన దేవుడు కాకపోతే దేవునిని సంపూర్ణంగా బయలుపరచలేడు. నరుడు కాకపోతే నరుల పక్షాన ఆయన పాపరుణాన్ని చెల్లించలేడు. ఎంత అద్భుతమైనటువంటి వాస్తవం ఇది! ఎంత అద్భుతమైన సత్యం ఇది! నరుల పక్షాన పాప రుణాన్ని చెల్లించాలంటే నరుడు అవ్వాలి. నరులకు దైవిక ప్రత్యక్షత సంపూర్ణంగా చూపించాలంటే ఆయన దేవుడై ఉండాలి. రైట్. దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేశాను. సమాధాన పరుచుట పాత నిబంధనలో ఎవరి విధి? యాజకునిది.
యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నారు ఇక్కడ? యాజకుడై ఉన్నాడు, సమాధాన పరుస్తున్నాడు. ఇది యాజక ధర్మం. యాజకుడని చూసాం కదా హెబ్రీ పత్రికలో. ఊరికే రాసుకోండి, రెఫరెన్స్ తర్వాత మీరు చదువుకోవచ్చు. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11 నుంచి 14 వచనములు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 14 వచనం. 11వ వచనం ఏముందో చూద్దాం. అయితే క్రీస్తు, చూడండి, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ఏముంది తర్వాత? ప్రధాన యాజకుడుగా వచ్చి. తెలుగు కొంచెం తెలివి. ఒరిజినల్గా ప్రధాన యాజకుడా? ఆ భాష చూడండి. ప్రధాన యాజకుడుగా వచ్చి. ఎవరి కోసం? మన కోసం, మన కోసం. అలాగే 24 నుంచి 28 వచనములు కూడా రాసుకోవచ్చు. అదే అధ్యాయము 24 నుంచి 28 వచనములు కూడా రాసుకోవచ్చు. ఆయన యాజకత్వానికి సంబంధించిన వచనాలు అవి. ప్రవక్తగా బయలుపరిచాడు, యాజకునిగా సమాధాన పరిచాడు. విధి. ప్రధాన యాజకునిగా ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? మన కొరకు, మన కొరకు. 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును. అనేకుల కొరకు. ఇంతకుముందు మనం 1 తిమోతి ఆ పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం ఒకసారి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించుకుని. అందరి కొరకు. అందరిలో ఎవరున్నాం? మనం ఉన్నాం. మన కొరకు. ఇప్పుడు అక్కడ చూస్తున్నారుగా, ప్రధాన యాజకునిగా వచ్చాడు. ఒరిజినల్గా ఎవరు కాదు ఆయన? ప్రధాన యాజకుడు కాదు. ప్రవక్తగా వచ్చాడు. ఎవరి కొరకు? మళ్ళీ ఆయన ప్రవక్తగా రాకపోతే మనకు ప్రత్యక్షత దొరకదు. ఆయన యాజకునిగా రాకపోతే చెప్పండి సమాధానం దొరకదు. ప్రవక్తగా వచ్చింది మన కొరకే, యాజకునిగా వచ్చింది మన కొరకే. గనుక మనము ఓవర్ యాక్షన్ చేయకూడదు. అర్థమైందా అండి? ఆయన అండి ఒరిజినల్గా ప్రవక్త అండి, అది ఓవర్ యాక్షన్. ఆయన లెవెల్ అంతేనండి, ఆయన స్థాయి అంతేనండి. ఆ ఓవర్ యాక్షన్ని నేను మాట్లాడుతున్నా. ఆయన వచ్చిందే మన కోసం. మనం కీ చైన్లు తిప్పితే ఎలా బిల్డప్లు ఇస్తూ. ప్రవక్తగా వచ్చిన, యాజకునిగా వచ్చిన, ఏ ఆఫీస్లో ఉన్నాడు ఆయన? మధ్యవర్తిత్వ కార్యాలయం. ఒక ఆఫీస్ అది. మధ్యవర్తిత్వ కార్యాలయంలోని ప్రవక్త విభాగం అది. మధ్యవర్తిత్వ కార్యాలయంలోని చెప్పండి యాజక విభాగం అది. ఇంకొకటి ఉంది. ఏమిటది? రాజు. అవును, బైబిల్ ఎక్కడైనా యేసు ప్రభు రాజు అన్నట్టుగా ఉందా? టన్నుల కొద్ది ప్రవచనాలే ఉన్నాయిగా. 2వ కీర్తన వచ్చేద్దాం. అందులోని ఒక వచనం చూద్దాం చాలు. 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా నెక్స్ట్ మాట రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. రాజు కోన్ హే?
యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధనలో యేసు ప్రభుని ఇప్పుడు చెప్పండి, ఏ ఏ పదాలతో ప్రవచనాలు చెబుతూ ఉన్నాయి? ప్రవక్తగా వస్తాడు, నెక్స్ట్ యాజకునిగా వస్తాడు, నెక్స్ట్ రాజుగా వస్తాడు. ప్రవక్త అయినా మన కోసమే, నెక్స్ట్ యాజకుడైనా మన కోసమే, నెక్స్ట్ రాజైనా మన కోసమే. ఎందుకు? రాజైతేనే ఆ సమాధానాన్ని ఆయన మెయింటైన్ చేస్తాడు. మాట్లాడుకున్నాం కదా, రాజుగారి విధి ఏమిటి? రాజుగారి విధి ఏమిటి? శాంతి భద్రతలు ఉండేలా చూడాలి. ఆయన రాజ్యములో శాంతి భద్రతలు ఉండేలా చూడాలి. అది లౌకిక భాష. బైబిల్లోకి వచ్చేసరికి సమాధానం. వెంటనే అర్థం కావడానికి ఒక్క వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక. ఇంకా కొన్ని చూద్దాం, అంటే ఇంకా కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఎవరికి చెప్తున్నాడు ఇది? క్రీస్తు సంఘస్థులతో, విశ్వాసులతో. అవును, శిలువ దగ్గర ఏం జరిగింది? సమాధానం అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆ సమాధానం ఏం చేయాలి? మన జీవితాలను ఏలుచుండాలి. పరిపాలన, ఏలుట. ఎవరిస్తారట? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి. 15వ వచనం చూస్తున్నాంగా. అంటే మనం ఏం చేయబడాలి చెప్పండి? క్రైస్తవులు ఏం చేయబడుతూ ఉండాలి? పరిపాలించబడుతూ ఉండాలి, ఏలబడుతూ ఉండాలి. ఎవరి చేత? రాజుగారి చేత. రాజుగారి చేత. ప్రవచనాలు చూద్దాం. ఇంకా 110వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 110వ కీర్తన. మొదటి వచనం, ప్రభువు, చూడండి ప్లీజ్, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు. ఏంటి ఇద్దరు ప్రభువులా? ఇంతకు రాసింది ఎవరు కీర్తన ఇది? దావీదు గారు. దావీదు గారు ఎవరెవరిని ప్రభు అంటున్నాడు? అక్కడ ఒకరేమో తండ్రి, మరొకరేమో యేసు ప్రభు. ఏంటి దావీదు గారు, మీకు ఇద్దరు ప్రభులు ఉన్నారా? మీరు ఇద్దరు ప్రభులు ఉన్నారంటే ఇక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు, గొడవలు దిగుతారు ఇక్కడ. దావీదు గారు మరణించి బతికిపోయాడు, కానీ ఆయన కనుక ఈరోజు ఉంటే అన్ని వీడియోలు ఆయన పైనే, యూట్యూబ్ నిండా మనలాంటి వాళ్ళు బతికిపోయేవారు. ఎందుకు? దావీదు గారే టార్గెట్. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. కుడి పార్శ్వము అంటే ఏలుటకు సూచన. తర్వాత మాట్లాడదాం ఎప్పుడైనా. మనకు అర్థం కావడానికి చెప్పిన భాష అది. కుడి అనగానే ఎడమ సైడ్ ఎవరున్నారని చూడకూడదు అక్కడ. దేవునికి కుడి ఎడమలు ఇవన్నీ ఆయనకు అప్లై అవ్వవు. అప్పుడప్పుడు అంటారు కదా, ఆయన తన కుడి చేతినిచ్చాడు, ఆయన తన దక్షిణ హస్తము చేత కాపాడాడు. అంటే ఎడం చేయి వీక్ అని కాదు అక్కడ, కొన్ని సూచనలు అవి, ఆ భాష. ఇది క్రీస్తు యేసు ప్రభు యొక్క రాజరికపు ప్రవచనం. అది 2వ కీర్తనలో చూసాంగా, రాజుగా ఆసీనుడు అవ్వడం. ఎక్స్క్యూజ్ మీ, మర్చిపోకండి, ప్రవక్త అయినా మధ్యవర్తే, యాజకుడైనా మధ్యవర్తే. ఇప్పుడు చెప్పండి, రాజైనా మధ్యవర్తే. ఇవన్నీ మధ్యవర్తిత్వ కార్యాలయానికి చెందినవి, విభాగాలు, డిపార్ట్మెంట్స్. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను చెప్పాలి.
నరుడు. ఎవరా నరుడు? ప్రవక్త. ఎవరా నరుడు? యాజకుడు. ఎవరా నరుడు? రాజు. ఇంతకా నరుడు ఎవరు? మధ్యవర్తి. మధ్యవర్తి ఎవరు? ప్రవక్త. మధ్యవర్తి ఎవరు? యాజకుడు. మధ్యవర్తి ఎవరు? రాజు. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, పాత నిబంధనలో ప్రవక్త అంటే ఒకరిని చూస్తాం, యాజకుడు అంటే ఇంకొక ఆయన్ని చూస్తాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్లో తీసుకున్నాం. ప్రవక్త అంటే మనకు మోషే గారు, యాజకుడు అంటే అహరోను గారు, రాజు అంటే దావీదు గారు. జనరల్గా మెంటల్ మైండ్లో మనకు పాత నిబంధనలో ప్రవక్త అంటే ఒకరు గుర్తొస్తారు, పాత నిబంధనలో యాజకుడు అంటే ఇంకొక ఆయన గుర్తొస్తాడు, పాత నిబంధనలో రాజు అంటే మరొకరు గుర్తొస్తారు. క్రొత్త నిబంధనలో మాత్రం ప్రవక్తన్నా, యాజకుడన్నా, రాజన్నా ఒక్కడి పేరే గుర్తుకు రావాలి. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. రైట్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? క్రిస్మస్ మెసేజ్ రేపటి నుంచి డిసెంబర్. మత్తయి సువార్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టుట. నరుడు. ఇందాక ప్రధాన యాజకునిగా. ఏంటి భాష? యాజకునిగా రావడం ఏమిటి? రాజుగా పుట్టడం ఏమిటి? ఓహో, ఇవన్నీ కూడా ఒక పని కొరకు ఆయన తీసుకున్న బాధ్యతలు. ఇక్కడ విషయం ఏంటంటే, బలవంతంగా రుద్దిన బాధ్యతలు కాదు ఆయన మీద. బైబిల్ ఏమంటుంది? తనను తాను. ఉందా లేదా? ఇవి స్వచ్ఛందంగా తీసుకున్న బాధ్యతలు, ఎవరో బలవంతంగా దోస్తే కాదు. బైబిల్లో మీకు తనను తాను అనే పదాలు లేవా? చూసాం కదా ఇప్పుడు కొన్ని. తనను తాను అంటే అర్థం ఏమిటి? వాలంటరీగా, స్వచ్ఛందంగా. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు స్వచ్ఛందమైనదా, బలవంతమైనదా? స్వచ్ఛందమైనది. ఆకారమందు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మరొకసారి, ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా. ఇంకా పైన చూద్దామా 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి. ఇంకా పైన చూద్దాం 6వ వచనం నుంచి మళ్ళీ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుషుడిగా తెలుగు మనుషునిగా కనబడే అంటే ఒరిజినల్గా ఆయన మనుషుడు కాదు. మరి మీరు ఏమనుకుంటున్నారో ఒక మాట చెప్పనా? మీ మనోభావాలు దెబ్బతినవంటే చెప్తాను. నావైతే దెబ్బతినవు. ఎందుకంటే నేను క్రీస్తు యేసు ప్రభు ముందు జీరో, నేను ఆయన ముందు జీరో అని నేను ఫిక్స్ అయిపోయాను. కనుక జీరో అనుకున్నవాడు ఆయన కరెక్ట్గా చూస్తాడు. నేను హీరో అనుకున్నాడు ఆయన్ని జీరోగా చూస్తాడు. ఇది ప్రాబ్లం. నా మనోభావాలు ఏమీ దెబ్బతినవు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో చెప్పనా? ఆయన నాకేదో తెలియజేయడానికి ఒక ప్రవక్తగా మారిపోయాడే, అది నా కోసం ఆయన తనను తాను తగ్గించుకోవడం. నా అంటే మనిషి, ఒక మనిషి దగ్గరకొచ్చి మనిషితో సహవాసము చేసి మనిషితో సంభాషణ చేసి ఆయన బోధించడం, మాట్లాడడం, మానవుడై నరుడై తగ్గించుకోవడం. 2 నా కోసం ఆయన మరణించడం, తగ్గించుకోవడం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పనా, ఇది అర్థం కాదు చాలామందికి.
నన్ను పరిపాలించడం కూడా ఆయన తనను తాను తగ్గించుకోవడమే. ఎందుకో చెప్పనా? నన్ను పరిపాలించాలంటే ముందు ఆయన నన్ను పట్టించుకోవాలి, నన్ను లెక్కల్లో వేసుకోవాలి. మనం లెక్కల్లో వేసుకుంటే కదా పరిపాలించేది. మన చేత ఓట్లు వేయించుకొని నాయకులు అవుతారే, వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటారు. వాళ్ళు మనల్ని పరిపాలించాలంటే వాళ్ళు మనల్ని పట్టించుకోవాలి. అందరూ పట్టించుకోరు. అందుకే తర్వాత గద్దె దిగుతారు, ఓడిపోతారు. గెలుస్తూ కూడా ఉంటారు కొంతమంది, అది వేరు సంగతి. కానీ మన అభిప్రాయం ఏంటి? వీళ్ళు ఓట్లు వేయించుకునే వరకే మనల్ని పట్టించుకుంటారు. ఓట్లు వేయించుకున్న తర్వాత మన ముఖం కూడా వాళ్ళు చూడరు. ఇదే కదా మన ఆరోపణ ఎప్పుడు. నాయకులు మనలను పట్టించుకోవట్లేదు, మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, మా ఎంపీ గారు పట్టించుకోవట్లేదు అంటావా లేదా? వాళ్ళు మనల్ని పట్టించుకుంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులేగా. ఈయన పట్టించుకోవడమే ఈ బుర్రకు అర్థం కాదు. ఎందుకని అడిగితే ఈయన అనంతుడు, అంతేనా? ఒక అనంతుడు పరిమితులమైన సృజింపబడిన మానవులమైన మనలను లెక్కల్లో పెట్టుకొని పట్టించుకుంటూ పరిపాలించడం, తనను తాను చెప్పండి తగ్గించుకుంటేనే అయ్యే పని. మన ముందు నరజాతికి సంబంధించని వేరే జాతులు తిరుగుతూ ఉంటాయి, జంతువులు, పక్షులు, పురుగులు. చెప్పండి, మనం అన్నీ పట్టించుకుంటామా? వాటిని లెక్కల్లో కూడా ఉండవు. మన కళ్ళ ముందు తిరిగే జంతువులను మనం పట్టించుకోమే, పక్షులను పట్టించుకోమే, పురుగులను పట్టించుకోమే. దేవుడు, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని పట్టించుకోవడం మాత్రమే కాదు, నిత్యము మనల్ని పరిపాలించడం. ఆయన రాజ్యమునకు ఏమి లేదు, అంతము లేదు. అంటే ఆయన పరిపాలనకు ఏమి లేదు, అంతము లేదు. అంతగా ఆయన మనల్ని పట్టించుకోవడం తగ్గింపు కాకపోతే ఏంటో మీరు చెప్పండి. ప్రవక్త అవ్వాలన్నా మనల్ని పట్టించుకోవాలి, నెక్స్ట్. యాజకుడు అవ్వాలన్నా మనల్ని పట్టించుకోవాలి, నెక్స్ట్. రాజు అవ్వాలన్నా మనల్ని పట్టించుకోవాలి. అసలు మనల్ని పట్టించుకోవడమే ఆయన తగ్గింపు. నరుడవ్వడం తగ్గింపు, మధ్యవర్తి అవ్వడం తగ్గింపు. మధ్యవర్తి అనగానే 3 విధులు వెంటనే గుర్తుకొచ్చేయాలి. ప్రవక్త విధి, యాజక విధి, రాజవిధి. ఇది కింగ్లీ ఆఫీస్. ప్రాఫిటిక్ ఆఫీస్, ప్రీస్ట్లీ ఆఫీస్, కింగ్లీ ఆఫీస్. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఒక్క ఆఫీస్కి సంబంధించినవే. దాని పేరు మీడియటోరియల్ ఆఫీస్, మధ్యవర్తిత్వ కార్యాలయం. ఇప్పుడు సీక్వెన్స్ నేను ముందు చెప్పాను. ముందు ప్రవక్త సీక్వెన్స్లో పెట్టండి, తర్వాత యాజకుడు, తర్వాత రాజు. ఎందుకు ఆర్డర్లో చెప్పానో చెప్పనా? యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి భూమి మీద తన మినిస్ట్రీ అయిపోయేంత వరకు, అంటే సిలువ దగ్గర వరకు ఆయన వ్యవహరించిన విధి బయలుపరచుట. వారికి నీ నామమును ప్రత్యక్ష పరచితిని. ఆర్డర్. ఆయన భూమి మీద ప్రవక్తగా ఉన్నాడు, యాజకునిగా ఉన్నాడు, రాజుగా ఉన్నప్పటికీ ఫస్ట్ మనకు కనిపించే ఫంక్షన్ ఏమిటి? ప్రవక్త యొక్క ధర్మం బయలుపరచుట, బయలుపరచుట, బయలుపరచుట. వ్యక్తిత్వంలో బయలుపరచుట, బోధనలో బయలుపరచుట. తర్వాత బాప్తిస్మం నుంచి కదా పరిచర్య మొదలైంది ఆయనది. బ్యాప్టిజం నుంచి సిలువ వరకు ప్రవక్త ధర్మాన్ని ఆయన నెరవేరిస్తే, సిలువ దగ్గర ఆయన యాజక ధర్మాన్ని నెరవేర్చాడు. బలి. యాజకుడు అనగానే మనకు కనబడేది ఏమిటి? బలి.
మరణించుట, బలి, అది యాజక ధర్మం. సమాధానపరుచుట, సిలువ వరకు, బాగా వినండి ప్లీజ్, సిలువ వరకు ఆయన బయలుపరచడం అనే విధిని నెరవేర్చాడు. సిలువ నొద్ద సమాధానపరచడం అనే విధిని నెరవేర్చాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సింహాసనాసీనుడై పరిపాలించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 28, పునరుత్థానుడైన తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. రాజు, చూస్తున్నారా, రాజరికపు బాధ్యతలు అక్కడ చేపట్టాడు. ప్రవక్తగా ఉన్నప్పటికీ, యాజకునిగా ఉన్నప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ విధులు ఎప్పుడు చేపట్టాడు? ఆయన పునరుత్థానుడై సింహాసనాసీనుడై ఆయన పరిపాలించడం మొదలుపెట్టాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎప్పుడు? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, నెక్స్ట్ అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా ఏ ఆఫీస్లో జరుగుతోంది? ఏ ఆఫీస్కి సంబంధించింది ఇది? మధ్యవర్తిత్వ కార్యాలయానికి సంబంధించింది. మధ్యవర్తిత్వ కార్యాలయం అనగానే మీకేం గుర్తుకు రావాలి? తగ్గింపు. తగ్గించుకున్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కొక్కటి మనము మాట్లాడుకుంటూ వెళ్ళాలి కదా. మానవుల కొరకు ఇది దైవిక నిర్వహణ వ్యవస్థ, దైవిక కార్యనిర్వహణ వ్యవస్థ అంటారు దీన్ని. మానవుల కొరకు జరుగుతున్న దైవిక కార్యనిర్వహణ వ్యవస్థ ఇది. రక్షణ కార్యం ఇది. రక్షణ కార్యంలో భాగంగా జరుగుతోంది. సృష్టిని సృష్టించుట, మానవులను రక్షించుట, మానవులను పరిశుద్ధీకరించుట, మానవులను మహిమపరుచుట, ఇదంతా ఒక హిస్టరీ. దీన్ని రిడెంప్టివ్ హిస్టరీ అని అంటారు. విమోచన చరిత్ర, రక్షణ చరిత్ర. మనమందరం ఒక చరిత్రలో ఉన్నాం, మర్చిపోకండి. మనమందరం కూడా ఒక అద్భుతమైన చరిత్రలో, గంభీరమైన చరిత్రలో ప్రయాణం చేస్తున్నాం. ఆ చరిత్ర పేరేమిటి? విమోచన చరిత్ర, రక్షణ చరిత్ర. ఈ విమోచన చరిత్రలో ఏముంటుంది? క్రియేషన్, సాల్వేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ముఖ్యంగా ఈ హిస్టరీలో మనం ప్రయాణం చేస్తున్నాం. దేవుని యొక్క కార్యనిర్వహణ వ్యవస్థలో మనం ఉన్నాం. దేవుని యొక్క కార్యనిర్వహణ వ్యవస్థలో తండ్రి ఒక పని, కుమారుడు ఒక పని, పరిశుద్ధాత్ముడు ఒక పని. ఇది త్రిత్వ దేవుని కార్యనిర్వహణ వ్యవస్థ. ఇది మన కోసం. అందుకే నేను రష్ అవ్వట్ల, ఒక్కొక్క పాయింట్ అలా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని, దేవుడయ్యుండి, బైబిల్ ఏం చెప్తుంది? దేవుడయ్యుండి తనను తాను తగ్గించుకొని మధ్యవర్తి అయ్యాడో, ఒక మెట్టు దిగి ఆయన మధ్యవర్తి అయ్యాడో, ఈ మధ్యవర్తిత్వ కార్యాలయానికి, బాగా విందాం, మధ్యవర్తిత్వ కార్యాలయానికి పైన ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇదేమిటి? స్ట్రక్చర్, ఒక ఫంక్షనల్ స్ట్రక్చర్, అది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అది పాత నిబంధనల మధ్యవర్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
పైనుంచి వచ్చాయి. పాత నిబంధనలో ప్రవక్తలకు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పాత నిబంధనలో ప్రవక్తలకు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? పై ఆఫీస్ నుంచి వచ్చింది. యాజకులకు పై ఆఫీస్ నుంచి వచ్చింది. రాజులకు పై ఆఫీస్ నుంచి వచ్చింది. అది నమూనా, అది ప్యాటర్న్, క్రమము అని అంటారు దాన్ని. క్రమములో భాగంగా మధ్యవర్తిత్వ కార్యాలయానికి ఇన్స్ట్రక్షన్స్ అని ఎక్కడి నుంచి రావాలి? పై నుండి రావాలి, పై ఆఫీస్ నుంచి రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఆఫీస్కి వచ్చేసాడు? ఆయన చెప్పాలి. మధ్యవర్తిత్వ దిగువ కార్యాలయానికి వచ్చాడు మన కోసం. దిగువ కార్యాలయానికి వచ్చాడు మన కోసం, తన కోసం కాదు. నొక్కుతున్నాను ఈ మాట, తన కోసం కాదు, మన కోసం దిగువ కార్యాలయానికి వచ్చాడు. మరి ఈ దిగువ కార్యాలయానికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి రావాలి? క్రమం చెప్పండి. పై ఆఫీస్ నుంచి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మాట చెప్తాను. ఆర్డర్ అంటారు దాన్ని. ఏమంటారు? ఆర్డర్. బైబిల్లో మనకు క్రమం కనపడుతుంది. బైబిల్లో క్రమం ఎక్కడి నుంచి కనపడుతుంది? నంబర్ 1, దేవుని దగ్గర నుంచే. దేవునిలో క్రమం ఉంది కనుకనే ఈరోజు సృష్టిలో క్రమం ఉంది. గ్రీకు భాషలో దీనిని టాక్సిస్ అని అంటారు. సృష్టిని ఒక క్రమబద్ధంగా ఆయన కలిగించాడు. క్రమము లేకుండా దేవుని పనులుండవు. అన్ని క్రమమే, అన్ని ఆర్డరే. అసలు మనుషుల మధ్య మనకే ఒక క్రమం ఉంటుందే. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, అంటే ఆరాధన కార్యక్రమం జరుగుతోంది. ఏం కార్యక్రమం జరుగుతోంది? ఆరాధన కార్యక్రమము. ఆరాధన కార్యక్రమము. క్రమము. ఇక్కడ కార్యము జరుగుతోంది. ఈ కార్యానికి ఏముంది? క్రమముంది. సంఘములో ఏముండాలని చెప్పాడు దేవుడు? క్రమం ఉండాలి. సమస్తము మర్యాదగాను క్రమముగాను చేయుడి. క్రమము, ఆర్డర్. దేవునిలో క్రమం లేకపోతే సంఘంలో క్రమం ఉండాలని చెప్పడు. సృష్టికర్తలో క్రమం లేకపోతే సృష్టిలో క్రమం ఉండాలని చెప్పడు. సృష్టిలో క్రమం లేదు. ఒకసారి ఆలోచించండి. ఎక్కడో వద్దు, ఈ సౌర కుటుంబాన్ని చూడండి. క్రమము, ఆర్డర్. పర్ఫెక్ట్గా డే, పర్ఫెక్ట్గా నైట్. క్రమము. ఏ గ్రహం ఎక్కడుండాలో ఆర్డర్. అప్పుడప్పుడు ఒక గ్రహం మరొక గ్రహాన్ని ఓవర్టేక్ చేయొద్దు మనలాగా హార్న్ కొట్టి. నాకు చాలా పనులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఓవర్టేక్లు ఏం చేయవు. ఏ గ్రహం ఆ గ్రహం క్రమంగా తిరుగుతుంటాయి. ఆర్డర్. సృష్టికర్తలో ఆర్డర్ ఉంది కనుకనే సృష్టిలో ఆర్డర్ ఉంది. సృష్టికర్తలో ఆర్డర్ ఉంది కనుకనే సంఘంలో ఆర్డర్ ఉండాలన్నాడు. అంతే. ఇప్పుడు చూడండి, ఈనాటి ఆరాధన కార్యక్రమమును చూడండి. ఒక సహోదరుడు ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాడు. జనరల్గా మీటింగ్స్లో ఆయన ఏమంటారు? సభాధ్యక్షుడు. ఒక సభ జరిగేటప్పుడు సభకి ఎవరుంటారు? సభాధ్యక్షుడు. ఈరోజు ఇది సభ అనుకోండి. ఆరాధన సభ, ఆరాధన కార్యక్రమం ఒక ఆర్డర్లో నడుస్తుందా లేదా? మనందరికి ఒక గోల్ ఉంది. మనందరం కలిసి దేవుణ్ణి ఈరోజు ఆరాధించాలి. అది మన లక్ష్యం. ఈ కార్యము కొరకు ఒకరు అధ్యక్షునిగా కనబడుతున్నారు. ఇక్కడ అధ్యక్షునిగా కనబడుతున్నారు. ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. లైవ్లో ఉంటుంది చూడండి. ఆయన పిలిచిన వారే వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆయన పిలిచిన వారే వచ్చి పాటలు పాడుతున్నారు. ఆయన పిలిచిన వారే వచ్చి వాక్య పఠనం చేస్తున్నారు. ఆయన పిలిచిన వారే, ఆలోచించండి, క్రమం క్రమం క్రమం. ఆయన పిలిచిన వారే మొదటి మెసేజ్ చెప్పారు. ఆయన పిలిచిన వారే. ఎవరు పిలిచిన వారే? సభాధ్యక్షుడు.
ఆయన పిలిచిన వారే మొదటి వర్తమానం చెప్పారు, ఆయన పిలిచిన వారే రెండవ వర్తమానం చెప్పారు, ఆయన పిలిచిన వారే మూడవ వర్తమానం. నేను కూడా పిలిచిన తర్వాతనే వచ్చాను. అధ్యక్ష నువ్వు జరుగు అని రాలా. అలా వస్తే అక్రమం. గౌరవించట్లా? ఇది వ్యవస్థ. వ్యవస్థలో ఏముంటుంది? క్రమము. వ్యవస్థలో క్రమము. నన్ను పిలిచిన తర్వాతనే వచ్చాను వాక్యం చెప్పడానికి, మిమ్మల్ని పిలిచిన తర్వాతనే వచ్చాను వాక్య పఠనం చేయడానికి. అంటే ఇక్కడున్న సభాధ్యక్షునితో పాటు మనందరికీ కూడా ఒక సమానమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. ఏమిటది? ఆరాధించుట. అది పని. ఆరాధించుట అనే పని కొరకు మనందరం కూడుకున్నాం. ఆ పని కార్యము ఒక క్రమంగా నడవాలని దీనికి ఏమని పేరు పెట్టుకున్నాం? కార్యక్రమము. ఈరోజు ఇది నిర్వహించబడుతోంది. ఆరాధన కార్యక్రమము నిర్వహణకు గురవుతోంది. ఆరాధన, బాగా ఆలోచించండి పదాలు. ఈ ఆరాధన కార్యక్రమము, ఈ ఆరాధన కార్యము నిర్వహణకు గురవుతోంది, నిర్వహణకు నోచుకుంది, నిర్వహించబడుతోంది. నిర్వహించబడుతున్న ఈ కార్యము ఒక క్రమములో ఉంటేనే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరు ఇంకొక మైక్ తీసుకున్నారు, నాకు ఒక మైక్ అన్నారనుకోండి, అక్కడ ఇంకేమవుతుంది? మీరు ఒక మెసేజ్, అక్కడ ఒక మెసేజ్, ఇక్కడ ఒక మెసేజ్, రిజల్ట్ వస్తుందా? ఓ మాట చెప్పండి. వాస్తవంగా స్థాయి గురించి మాట్లాడుతున్నా. సభాధ్యక్షుడు మనకంటే గొప్పోడా? స్థాయిలో విశ్వాసులుగా మీరు విశ్వాసులే, నేను విశ్వాసనే, ఆయనకు కూడా చెప్పండి విశ్వాసే. అందరము విశ్వాసులమే. ఒక కార్యము కోసం, ఒక లక్ష్యము కోసం ఒక ఆయన సభాధ్యక్షుడు అయ్యాడు. ఫంక్షనల్ సుపీరియారిటీ, అది క్రియాత్మక ఆధిక్యత అంటారు. ఈ పదాలు కొంచెం అర్థం చేసుకోండి. ఈరోజు ఈ సభకు ఎవరైతే సభాధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన పేరే ఏమిటి? అధ్యక్షుడు. ఆయన పేరేమిటి? అధ్యక్షుడు. ఆయన చెప్పినట్టు వినాలి మనందరం. ఆయన దగ్గర నుంచే మెసేజ్ పాస్ అవ్వాలి. ఆ మెసేజ్ మనందరం రిసీవ్ చేసుకోవాలి. ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా నడవాలి. గౌరవించట్లా? అంత మాత్రాన స్థాయిలో ఆయన మనకంటే ఎక్కువ కాదు, మనము ఆయన కంటే చెప్పండి తక్కువ కాదు. ఆయన విశ్వాసే, మనము విశ్వాసులమే. స్థాయి వేరు, పనులు వేరు. ప్రాథమిక స్థాయి గురించి మాట్లాడుతున్నాను నేను. సంఘములో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులుగా మనందరం సమానులమే. పనులను బట్టి ఒక ఆయన అధ్యక్షుడు, పనులను బట్టి ఒక ఆయన పరిచారకుడు. మీరు మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్ళకండి. మరి సంఘ పెద్దలు అంటాం కదా, సీనియర్స్ అంటాం కదా, జూనియర్, అక్కడికి వెళ్ళకండి. జనరల్ థింకింగ్, ఈకల కోసము ప్రాకులాడకండి. ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఆ పాయింట్ అంతే, అక్కడ వరకు పట్టుకోవాలి. శరీర వ్యవస్థ, సంఘ వ్యవస్థ గురించి మాట్లాడాను. రండి, శరీర వ్యవస్థ అనమా దీని వ్యవస్థనము. ఈ శరీర వ్యవస్థలో ఎన్నో అవయవాలు. చెప్పండి, అడుగుతున్నాను, ఏ అవయవము కంటే గొప్పది? చెప్పండి. మన శరీర వ్యవస్థలో ఎన్నో అవయవాలు ఉండగా ఏ అవయవము కంటే గొప్పది? ఏ అవయవం కంటే చిన్నది? స్థాయిలో అన్ని సమానమే, పనులు వేరు. కళ్ళు చూపుతున్నట్టుగానే కాళ్ళు నడవాలంతే.
కళ్ళు ఏమి చూపునో కాళ్ళు అక్కడికి నడవాలి. అవయవాలు, వ్యవస్థ, పనులు, మానవులమైన మనకే ఒక వ్యవస్థ ఉంటే మనలు కలిగించిన దేవుడు, ఆయన పనులు ఒక వ్యవస్థలో నడవవు? ఉండదా సిస్టమ్ దేవునికి? దేవుడు ఒక పనిలోనికి వచ్చాడు. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాం. చూడండి అన్నమాట. యోహాను సువార్త ముగిద్దాం. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. నెక్స్ట్ మాట, నేను చేయుచున్నాను. ఆయన పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. అడుగుతున్నాను, ఎవరి కోసం చెప్పండి? మన కోసం. అంటే అటు తండ్రైనా ఇటు కుమారుడైనా, యాడ్ చేస్తే పరిశుద్ధాత్ముడైనా, ఈ ముగ్గురు ఒక పనిలోనికి వచ్చారు మన కోసం. స్థాయిలో చెప్పండి, స్థాయిలో సమానులు, క్రియలలో వ్యత్యాసం. అది ఒక క్రమములో మనము చూడాలి. అది ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంటాం కదా మనం. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అని అంటాం. క్రమము అదంతే. అది దేవుని యొక్క కార్యనిర్వహణ వ్యవస్థ. ఆ కార్యనిర్వహణ వ్యవస్థలు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడినట్టుగా సభాధ్యక్షుడు అన్నాను. దేనిని బట్టి సభాధ్యక్షుడు? క్రియలను బట్టి, పనులను బట్టి. కార్యక్రమానికి అధ్యక్షుడు. క్యాచ్ ద పాయింట్. కార్యక్రమానికి అధ్యక్షుడు. కార్యాలు ఉన్నాయి కనుక అధ్యక్షుడు. వ్యవస్థలో అధ్యక్షుడు. నా తండ్రి ఇది వరకు పని చేయించు. తండ్రికి పని ఉంది, నేను పని చేయించున్నాను. ఆయన వేరే పని, ఈయన వేరే పని కాదు. అంటే ఆయన ప్రాజెక్ట్ వేరే, ఈయన ప్రాజెక్ట్ వేరే అని కాదు. ఇద్దరు ఒకే ప్రాజెక్ట్లో ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆ కెమెరా దగ్గర ఉన్నోళ్ళు ఎందుకున్నారు? ఆరాధన కోసమే. ఈ ల్యాప్టాప్ దగ్గర ఉన్న ఆయన ఎందుకున్నాడు? ఆరాధన కోసమే. సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఆయన దేనికి ఉన్నాడు చెప్పండి? ఆరాధన కోసమే. నేనెందుకున్నాను ఇక్కడ? ఆరాధన కోసమే. వస్తున్న వారిని లోపల పంపించే పరిచారకులు ఉన్నారు అక్కడ బయట, సహోదరులు సోదరీమణులు. వాళ్ళు ఎందుకున్నారు? ఆరాధన కోసమే. మనందరిది ఒకే వర్క్, మనందరికి ఒకే గోల్, మనందరిది ఒకే ప్రాజెక్ట్. 3 రోజులు సభలు పెడతాం. ఎప్పుడైనా మనందరం కలిసే మాట్లాడుకొని సభలు పెడతాం. అది మనందరి కలెక్టివ్ ప్రాజెక్ట్, యూనిఫైడ్ ప్రాజెక్ట్, సమైక్య పని. కానీ సభలు మొదలైన తర్వాత ఒకరేమో వంట దగ్గర పరిచర్య, ఒకరేమో గేట్ దగ్గర పరిచర్య, ఒకరేమో పార్కింగ్ దగ్గర పరిచర్య, ఒకరేమో ఏర్పాట్ల దగ్గర పరిచర్య, ఒకరేమో టెంట్ కింద పరిచర్య, కుర్చీల దగ్గర పరిచర్య, ఒకరేమో స్టేజ్ దగ్గర పరిచర్య, ఒకరు స్టేజ్ మీద పరిచర్య, ఒకరేమో పబ్లిసిటీ రోడ్డు మీద పరిచర్య. చెప్పండి, పబ్లిసిటీలో ఉన్న ఆయన ఎందుకున్నాడు? గేట్ దగ్గర ఉన్న ఆయన ఎందుకున్నాడు? చెప్పండి, పార్కింగ్ దగ్గర ఉన్న ఆయన ఎందుకున్నాడు? వంట దగ్గర ఉన్న ఆయన ఎందుకున్నాడు? స్టేజ్ మీద ఉన్న ఆయన ఎందుకున్నాడు? కెమెరా దగ్గర ఉన్న ఆయన ఎందుకున్నాడు? అందరికీ ఒకే ఒక పని, ప్రాజెక్ట్ ఒక్కటే, మీటింగ్స్. కానీ ఆ పనిలో పనులున్నాయి. ప్రాజెక్ట్లో పనులున్నాయి. ప్రాజెక్ట్ ఒకటే, ప్రాజెక్టులో పనులున్నాయి. ఎక్స్ప్రెషన్స్ వేరు. స్పీకర్ ఎక్స్ప్రెషన్ వేరు. వ్యక్తీకరణ అంటాం. వ్యక్తీకరణ ఆ ప్రాజెక్ట్లో స్పీకర్ గారి ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ పని, ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్, కార్య వ్యక్తీకరణ. ఈయన ఒక వ్యక్తీకరణలో ఉన్నాడు, ఒక ఎక్స్ప్రెషన్లో ఉన్నాడు. పాటలు పాడేవాళ్ళు వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్లో ఉన్నారు. అర్థమవుతుందా?
కొంచెం మనసు పెట్టండి, అన్నీ క్లియర్ అయిపోతాయి. పెట్టకనే. కానీ బయట చూసేటోళ్ళకు, స్టేజ్ మీద పాట పాడేటోళ్ళు, ఆ రోడ్డు మీద పాంఫ్లెట్లు పంచేటోళ్ళ కంటే గొప్పగానే కనపడతారు. చూసేటోళ్లకు పాంఫ్లెట్లు పంచే వాళ్ళకంటే స్టేజ్ మీద మైక్ పట్టుకున్న ఆయన గొప్పగానే కనపడతాడు. పాపం వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే, ఆ పాంఫ్లెట్ పట్టుకున్న ఆయన, ఈ మైక్ పట్టుకున్న ఆయన ఒకే ప్రాజెక్ట్లో ఉన్నారు. అందరిది ఒకటే. ఎక్కువ మాట్లాడితే చీపురు పట్టుకున్న వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్లోనే ఉన్నారు, శుభ్రపరిచే పని. ఇది సమైక్య పని, యూనిఫైడ్ వర్క్. కానీ ప్రతి యూనిఫైడ్ వర్క్లో, ప్రతి సమైక్య పనిలో వివిధ విధులుంటాయి, వివిధ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మీరందరూ మందిరానికన్నా ఇంటి నుంచి బయలుదేరారా? నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు మన శరీరానికి ఒకే లక్ష్యం, మందిరానికి వెళ్ళాలని. తలకాయకి బస్ స్టాండ్కి వెళ్ళాలని, చేతులకు రైల్వే స్టేషన్కి వెళ్ళాలని, కాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఏం లేదు. శరీరం అంతటికి ఒకే లక్ష్యం, మందిరానికి వెళ్ళాలి. అది సమైక్య లక్ష్యం. కానీ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి మీరు కారులో వచ్చింటే నడుపుకుంటూ, కళ్ళు ఒక పని చేశాయి, చేతులు ఒక పని చేశాయి, కాళ్ళు బ్రేక్ నొత్తుతూ అవి ఒక పని చేశాయి, చెవులు ఒక పని చేశాయి. కానీ కళ్ళకైనా, కాళ్ళకైనా, చేతులకైనా, చెవులకైనా సింగిల్ ప్రాజెక్ట్, సింగిల్ లక్ష్యం, మందిరానికి వెళ్ళాలి. యూనిఫైడ్ వర్క్లో ఎక్స్ప్రెషన్స్ వేరు. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. ఇది మీకు అర్థమైతే, రక్షణ కార్యం అని ఒక ప్రాజెక్ట్. ఏ కార్యము? విమోచన కార్యం, రక్షణ కార్యం అనేది ఒక ప్రాజెక్ట్. ఎవరి ప్రాజెక్ట్ ఇది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క యూనిఫైడ్ ప్రాజెక్ట్. ఇది సమైక్య కార్యము. అందులో తండ్రి ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్లో ఉంటాడు, కుమారుడు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్లో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్క్లో ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ వేరు, ప్రాజెక్ట్ ఒకటే. ఆ ఎక్స్ప్రెషన్స్లో మన కంటికి తండ్రి ఎప్పుడు పై స్థాయిలో కనబడుతూ ఉంటాడు. అది ఫంక్షనల్ సుపీరియారిటీ, అంటే క్రియాత్మక ఆధిక్యత. ఇందాక చూసాం కదా, సభాధ్యక్షుడు పేరే అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు ఎవరైతే ఈరోజు ఉన్నారో, ఆయన మనందరికంటే గొప్పోడే ఈరోజు. ఏ విషయంలో? క్రియ, ఫంక్షన్. అందుకే ఆయన మనందరికీ ఏమయ్యాడు? ఇక్కడ అధ్యక్షుడయ్యాడు, సభాధ్యక్షుడయ్యాడు. అది ఫంక్షనల్ సుపీరియారిటీ. స్థాయి సుపీరియారిటీ కాదు. ఎంతెందుకు చెప్పానంటే, ఆ ఎక్స్ప్రెషన్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఆఫీస్ బాధ్యతలు చేపట్టాడు. రక్షణ కార్యము అనే ఒక సింగిల్ ప్రాజెక్టులో యేసుక్రీస్తు ప్రభు చేపట్టిన ఆఫీస్ పేరేమిటి? మధ్యవర్తిత్వ కార్యాలయ బాధ్యతలు. ఆర్డర్ ప్రకారంగా ఈ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి రావాలి? దిగువ కార్యాలయానికి పై కార్యాలయము నుండి మెసేజెస్ రావాలి, ఇన్స్ట్రక్షన్స్ రావాలి. అదే
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో ఆయన ఎక్స్ప్రెస్ చేసేవి. ఈ 4 సువార్తలలో ఆయన ఎవరు? నరుడు. ఈ 4 సువార్తలలో ఆయన ఎవరు? మధ్యవర్తి. అందుకే నేను చేయు బోధ, చెప్పండి, నాది కాదు, నా తండ్రి ఇచ్చింది. మరి మధ్యవర్తి కదా, అదే చెప్పాలి. మరి మీకు అర్థమవుతుందా? అన్నీ ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి? పై కార్యాలయం నుంచి. పై కార్యాలయం ఎవరిది? తండ్రిది. అందుకే ఈ 4 సువార్తలలో నరునిగా, ఇంకా మధ్యవర్తిగా, ఆయన అన్నీ ఆయనవే, అన్నీ ఆయనవే, అన్నీ ఆయనవే అని చెప్తుంటాడు. అవి పట్టుకునే కదా మాతో యుద్ధానికి వచ్చేది. ఆ దినమును గూర్చైనను, ఆ గడియను గూర్చైనను తండ్రి తప్ప ఎవరెరుగరు, కుమారుడైనను అనగానే మీకు అర్థమైపోవాలి, ఇది నా ఈ ఆఫీస్లో ఉండి మాట్లాడుతున్నాడని. ఏ ఆఫీస్లో ఉన్నాడు ఆయన? చెప్పండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయన ఉన్న ఆఫీస్ పేరేమిటి? మధ్యవర్తిత్వ కార్యాలయం. ఇంకో విషయం చెప్పనా? పాత నిబంధన, ముఖ్యంగా 82వ కీర్తనలో, పాత నిబంధనలో 82వ కీర్తనలో ఈ మధ్యవర్తులందరికీ ఒక కుమారత్వం ఉందని చెప్పాను. ఏమిటా కుమారత్వం? మధ్యవర్తిత్వ కుమారత్వం. ఎస్ ఆర్ నో? గత 2 వారాలు వీళ్ళు మధ్యవర్తులు మాత్రమే కాదు, మధ్యవర్తిత్వ కుమారత్వము కలిగినటువంటి కుమారులు అని చెప్పాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమిగా వచ్చాడు? మధ్యవర్తిగా వచ్చాడు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి ఏ కుమారత్వం ఉందో చెప్పండి. మధ్యవర్తిత్వ కుమారత్వం ఆయనకుంది. మధ్యవర్తిత్వ కుమారత్వము కలిగిన వారికి కొన్ని పరిధులు ఉంటాయి. ఎందుకు? దిగువ కార్యాలయంలో ఉన్నాడు గనుక. ఈ పరిమితులలోనే, ఈ క్రమములోనే, ఆర్డర్, ఈ పరిమితులలోనే, ఇంకా ఈ క్రమములోనే ఆయన పని చేస్తూ ఉంటాడు. క్రమము క్రమము క్రమము, ఆర్డర్. నేను చెప్పా కదా, నేను కూడా చేతులు ఊపుకుంటూ రాలే ఇక్కడికి, పిలిస్తే వచ్చాను. నా గడియ వచ్చినప్పుడు ఇక్కడున్న నడిపించేవారు నన్ను పిలిచారు రమ్మని, గ్రీన్ సిగ్నల్, అప్పుడు వచ్చాను. క్రమము. మీకు అర్థమైతే మధ్యవర్తిగా, మధ్యవర్తిత్వ కుమారత్వము కలిగిన ఆయన, మధ్యవర్తిత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆయన ప్రతిదానికి దేని మీద ఆధారపడతాడు? పై కార్యాలయముపై ఆధారపడతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఇవన్నీ మీకు తెలుసా? మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మన మినిస్ట్రీకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఈ వాట్సాప్ గ్రూప్స్ అన్నిటిని మెయింటైన్ చేసే అడ్మిన్ గారు ఎవరు? సురేష్ గారు. నేను ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాతో పాటు వచ్చిన టీం వారికి నాకు కొంత నంబర్లు ఇస్తుంటారు, యాడ్ చేయండి యాడ్ చేయండి యాడ్ చేయండి అని. నేనేం యాడ్ చేయను, అన్నీ అడ్మిన్ ఆఫీస్కి పంపుతాను. పంపి ఈ నంబర్లు పలానా గ్రూప్లో యాడ్ చేయమని అక్కడికి నేను సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి యాడ్ అవుతాయి. దీని పేరేమిటి? ఆర్డర్, క్రమము. వచ్చే ఆదివారం ఎవరు ఫస్ట్ మెసేజ్ చెప్పాలి, ఎవరు సెకండ్ మెసేజ్ చెప్పాలి, ఎవరు థర్డ్ మెసేజ్ చెప్పాలి, ఎవరు ఈ బల్ల కార్యక్రమం నడిపించాలి, ప్రోగ్రామ్ అంతా రేపో ఎల్లుండో డిజైన్ అయిపోతుంది. ఆర్డర్. ఈ సంఘంలో అది ఒకరి బాధ్యత. అంటే ఎవరు చెప్పాలో వాక్యము, ఎవరు వాక్య పఠనం చేయాలో, ఎవరు నడిపించాలో ఆఫీస్ నుంచి వస్తుంది ప్రోగ్రాం అంతా. ఉందా? మనకు ఆఫీస్ ఒకటి ఉందా? ఉంది. ఆఫీస్ నుంచి వస్తుంది.
దాని ప్రకారమే నడుస్తుంది. ఈరోజు 5 గంటలకు ఆరాధన అంటే 4:30కు ప్రోగ్రాం రాసుకోలేదు మనం. వారం ముందే పర్ఫెక్ట్గా ఆర్డర్లో. అందుకే మీరు గమనించండి, బల్ల కార్యక్రమం అనగానే ఎవరు పిలవకుండానే టక 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 వచ్చేస్తుంటారు స్టేజ్ మీదకి. ఈ వారం వచ్చిన వాళ్ళు ఒక పనిలో ఉంటారు, వచ్చే వారం వచ్చే వాళ్ళు ఇంకొక పనిలో ఉంటారు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఒక ఆఫీస్ వర్క్ చేస్తోంది వెనుక. ఆ కార్యాలయం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒకరు వస్తున్నారు, ఒకరు నడిపిస్తున్నారు, ఒకరు ప్రార్థన చేస్తున్నారు. రొట్టె కొరకు ఎవరు ప్రార్థించాలో కూడా ప్రోగ్రాంలో ఉంటుంది, ఆర్డర్. ఒక రొట్టె కొరకు ప్రార్థన చేస్తున్న ఎక్కడి నుంచి ఒకరు తోయరు. ప్రతిసారి నువ్వేనా నేను చేస్తానా కానీ అలా చేయరు. కారణం, ఒక కార్యాలయం నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అవి. మనకేనా ఇవన్నీ? అక్కడుండో, అక్కడుంది కనుకనే ఇక్కడికి వచ్చింది ఆర్డర్. మంచిది ఏదైనా అక్కడి నుంచే రావాలి. తండ్రి ఆఫీస్ తండ్రిది చెప్పండి, కుమారుని ఆఫీస్ కుమారుడిది, పరిశుద్ధాత్ముని ఆఫీస్ పరిశుద్ధాత్ముడి. ఈరోజు ఫస్ట్ మెసేజ్ నేనే చెప్పాను ఇంగ్లీష్లో. పోయిన వారం ఎందుకు చెప్పలేదు? అంతకుముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వచ్చే వారం కూడా చెప్పాను ఇంగ్లీష్ మెసేజ్, ఫస్ట్ మెసేజ్. ఎందుకంటే ఒక కార్యాలయము వెనక పనిచేస్తుంది. అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ సంఘానికి కొన్ని ఆఫీసులు ఉన్నాయి. ఒక ఆఫీస్ ప్రోగ్రాం రాసే ఆఫీస్. అందులో భాగంగా నేను ఈరోజు ఫస్ట్ మెసేజ్ ఇంగ్లీష్ చెప్పాలని ప్రోగ్రాం రాయబడింది, వ్యవస్థలో భాగంగా. అలాగని ఆఫీస్ నా ఆమోదం లేకుండా ఏం జరగల. అందరం అన్నీ ఆలోచించుకున్న తర్వాతనే ఆఫీస్ని కేటాయించాం. ఆఫీస్ని మనం గౌరవిస్తున్నాం, దానికి లోబడుతున్నాం. నేను అప్పుడప్పుడు ఆఫీస్కి మెసేజ్ పంపుతుంటాను, వచ్చే ఆదివారము నేను యాప్రాలకు అందుబాటులో ఉండను, నేను నారాయణగూడకి వెళ్ళాలి, నేను శంషాబాద్కి వెళ్ళాలి. ఎందుకు? క్రమం, అక్కడికి పంపాలి, నేను మెసేజ్ పంపాలి. ఏంటిదంతా? అలాగనే ఈ 4 సువార్తలలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు నరునిగా, మధ్యవర్తిగా, మర్చిపోకండి, మధ్యవర్తిగా మాట్లాడుచూ ఉంటాడు. మాట్లాడుచూ యోహాను సువార్తలు అప్పుడప్పుడు ఇచ్చాడు, నేను దేవుణ్ణని. అది వాళ్ళు భరించలేకపోయారు. కారణం, ఆయన మధ్యవర్తిగా ఉంటూ తానెవరో కూడా వెల్లడిపరుచుకున్న వైనం మనకు ఎక్కువగా యోహాను సువార్తలో కనబడుతూ ఉంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి నేను ఇక్కడ వరకు చెప్పి ముగిస్తున్నాను. ఎందుకో చెప్పనా? నేను ఏ భాగంలో ఉన్నాను ఇప్పుడు? 4వ భాగంలో ఉన్నాను. దాని పేరు భూమి మీద క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయం. అదేనా మనం మాట్లాడుతోంది? అందుకే నేను భూమి మీదకే పరిమితమై 4 సువార్తల దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు రేపు పొద్దున అయితే ఆ రెఫరెన్స్ ఏంటి, అది పరలోకాంది కదా అంటారేమో. అది 5వ భాగానికి వద్దాం రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను 4వ భాగంలో ఉన్నాను కనుక నా ప్రయాణం అంతా ఇక్కడే తిరిగింది. ఆర్డర్, నా కక్షలో నేనున్నాను, నా ఆర్బిట్లో నేనున్నాను. ఇప్పటి వరకు నేను మాట్లాడిందంతా 4వ భాగమే. దాని పేరు రాసుకున్నారుగా, భూమి మీద క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయం. గాట్ ద పాయింట్? అయితే ఒక రాజు అనే దగ్గర మాత్రమే ఆయన పరలోకమునకు వెళ్ళి కుడి పార్శ్వన కూర్చున్నాడు అనేది ఏదైతే ఉందో అది నెక్స్ట్ భాగాలకు కనెక్ట్ అవుతుంది. అది కూడా ముందే చెబుతున్నా. మరి భూమి మీదని పరలోకం అనే రెఫరెన్స్ చూపించావు కదా అని. భూమి మీద నుంచి వెళ్ళే కదా అక్కడ పరలోకంలో సింహాసనాసీనుడు అయ్యింది. అది లింక్ అయి ఉంది కనుక కోట్ చేశాను. పరలోకానికి వెళ్ళాలా? ఇంకా నేను వెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను.
రాబోయే భాగాలకు ఇది ఒక మంచి బలమైన పునాది. బలమైన పునాది. యోహాను సువార్త 5లో ఉన్నాం కనుక ఆ 26వ వచనం ఒకటి చూసేద్దాం. చాలామందికి ఉన్న క్వశ్చన్ కదా ఇప్పుడు అది. 26వ వచనం, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. అడుగుతున్న, ఏ కుమారునికి? ఏ కార్యాలయంలో ఉన్న కుమారునికి? చెప్పండి. మధ్యవర్తిత్వ కార్యాలయంలో ఉన్న ఆయనకి ఇవ్వబడుతున్నవన్నీ ఇవన్నీ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అది కూడా ఒకటి చూసేద్దాం. అపోస్తలుల కార్యములు 2, ఇవన్నీ రాబోయే వాటికి కొంచెం మీకు క్లూ ఉంటుందని అలా టచ్ చేసి వెళ్ళిపోతున్నా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే. యేసు అంటే ఎవరు? మధ్యవర్తి. యేసు అంటే ఎవరు? మధ్యవర్తి. ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మధ్యవర్తులు ఏం చేయబడతారు? నియమించబడతారు. పాత నిబంధనలు అదే కదా ఫార్మాట్. ప్రవక్తల నియామకం, యాజకుల నియామకం, నెక్స్ట్ రాజుల నియామకం. ఆ ఫార్మాటే కొనసాగింది. మర్చిపోకండి, ఇదంతా దైవిక కార్యనిర్వహణ వ్యవస్థలో భాగం. ఇదంతా ఈనాటికి చివరికి ఒక మాట. ఇప్పుడు ఆ వచనం చూడగానే యేసు ప్రభు తక్కువగా అనిపించట్లా? ఒకరు నియమిస్తేనే నియమించబడ్డాడు అన్నట్టుగా అనిపించట్లా? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఎక్కడెక్కడైతే, మళ్ళీ బాగా క్లియర్గా విందాం, బైబిల్లో ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన వచనాలు ఆయన కొంచెం తక్కువనిగా, తండ్రి కంటే తక్కువనిగా కనబడే వచనాలు ఎక్కడెక్కడైతే కనబడతాయో ఆ వచనాలన్నింటిని తీసుకొని వచ్చి అర్జెంటుగా మీరు ఆఫీసులో వేసేయండి. ఆఫీస్ పేరేమిటి? మధ్యవర్తిత్వ కార్యాలయం. మీరు ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని ఈ వచనాలు చూశారనుకోండి, అన్నీ అర్థమైపోతాయి. అచ్చా, ఇది ఆఫీస్కి సంబంధించింది అన్నమాట. మన ప్రాబ్లం ఏంటంటే పై ఆఫీస్కి వెళ్ళిపోతాం ఇవి తీసుకొని. వెళ్ళకూడదు. ఈ వచనాల దగ్గరకు వచ్చారంటే కింద ఆఫీస్లోనే ఉండండి. అర్థమైందా? అక్కడికి వెళ్ళకండి. కొంచెం అది మీకు ఉపయోగపడుతుందని అంటే ఎక్కడైనా మీకు అది కనెక్ట్ అవుతుందని చెప్తున్నా. అప్పుడప్పుడు మనము ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఆయన ఎస్ఐగానో హెడ్ కానిస్టేబుల్గానో ఉంటాడు. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా కుమార్తె ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అంతేనా? రైట్. ఇప్పుడు కుమార్తె ఎవరు? ఎస్పీ. తండ్రి ఎవరు? హెడ్ కానిస్టేబుల్, పోనీ ఎస్ఐ. ఆఫీస్లో ఇదంతా. ఇప్పుడు కుమార్తె వస్తే తండ్రి ఏం చేయాలి? ఆఫీస్లో సెల్యూట్ చేయాలి. ఎప్పుడైనా ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ చూసారా? యూట్యూబ్లో పుట్టినప్పటి నుంచి మన చరిత్రలో చూశారుగా. రైట్. మనలో మాట, ఈ ఎస్ఐ గారు, పోనీ హెడ్ కానిస్టేబుల్ గారు, ఆ ఎస్పీ మేడంని ఏమని పిలుస్తాడు? ఆఫీస్లో మేడం అనే పిలుస్తాడు. కుమార్తెకి ఏముంది ఇక్కడ? క్రియాత్మక ఆధిక్యత. అంతేనా? ఫంక్షనల్గా ఆర్గనైజేషన్లో ఒక డిపార్ట్మెంట్లో ఈయన కంటే ఆవిడ పై స్థాయిలో ఉంది. అది పనిలో భాగం. అది కట్ చేస్తే ఇంటికి వస్తే ఈయన కాలు మీద కాలు వేసుకుంటే ఆ కుమార్తెల్లి కాఫీను టీ చేసుకొని వచ్చి ఆయన చేతికి ఇవ్వడమే కాదు, పడుకుంటే కాళ్ళు కూడా ఒత్తుతుంది. ఎస్ ఆర్ నో? అక్కడ డాటర్, ఇక్కడ మ్యాటర్. అర్థమైందా? ఇది ఆఫీస్. ఇది బుద్ధున్నోడు ఎవడైనా ఆఫీస్ను ఆఫీస్గా చూడాలి, బోలియే ఇంటిని ఇంటిగా చూడాలి. ఆఫీస్లో జాబ్ అది, లేదా ఒక డ్యూటీ అది, లేదా ఒక పని అది.
ఇది కంప్లీట్గా నేను దానికి అప్లై చేసి మాట్లాడట్లా, మీకు ఏదో కనెక్ట్ అవుతుందని చెప్తున్నా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు ఒక ప్రాజెక్ట్లోనికి వచ్చారు. ఆ ప్రాజెక్ట్ కా నామ్ క్యా హై? రక్షణ కార్యం. ఆ ప్రాజెక్ట్లో తండ్రిది ఒక ఆఫీస్, చెప్పండి, కుమారునిది ఒక ఆఫీస్, పరిశుద్ధాత్మది ఒక ఆఫీస్. ఈ 3 ఆఫీసులో హై పొజిషన్లో ఎవరి ఆఫీస్ ఉంటుంది? ఆఫీస్ గురించి మాట్లాడండి. 3 ఫ్లోర్లు అనుకోండి కాసేపు ఎగ్జాంపుల్గా. ఆ పైన ఆఫీస్ తండ్రిది, ప్రాజెక్ట్లో, పనిలో, రక్షణ చరిత్రలో, రక్షణ కార్యంలో. ఈ కింది ఆఫీస్కి అన్నీ పై ఆఫీస్ నుంచే వస్తాయి. నేను బైబిల్ మూసేస్తున్నా. మీకు బైబిల్లో ఎక్కడైనా సరే యేసు ప్రభు కొంచెం తక్కువగా కనబడుతున్నాడనే వచనాలు ఏవి కనపడినా అర్జెంటుగా ఏం చేస్తారు? ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి చూడండి. ఇవన్నీ కూడా ఆ మధ్యవర్తిత్వ కార్యాలయానికి సంబంధించిన వచనాలు. ఆయన మధ్యవర్తిగా ఉండి వ్యక్తపరిచిన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. చెవిగలవాడు వినుగాక, మనసున్నవాడు గ్రహించునుగాక, వాచున్నవాడు. టైం అయిపోయింది. ఈ రోజుకి ఇది 4వ భాగం. టోటల్గా 7 భాగాలు ఈ అంశంలో. ఈరోజు మనం మాట్లాడుకుంది 4వ భాగము మాత్రమే. మీకు ఇంకా ఏవైనా అవి ఇవి ఏవో ఉంటాయి కదా కొసమెరుపులు, అవన్నీ రాబోయే భాగాల్లో వస్తాయి. ఆగండి, రుకో జరా. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మనోనేత్రములు గ్రుడ్డితనముతో నిండి ఉంటే తండ్రి ఈ వాస్తవాలు చూడలేరు. మీ కుమారుని గొప్పతనం ఏమిటో గ్రహించే మనసు అందరికీ ప్రసాదించమని, నేర్చుకుంటున్న విషయాలలోని సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి సత్య ప్రేమికులుగా అందరూ ఉండులాగున సహాయం చేయమని, దీని కొనసాగింపు వచ్చే వారం మరిన్ని మాటలు మేము మాట్లాడుకున్నట్టుకు కృప దయచేయమని, యేసు ప్రభు వారి మహిమగల నామములు ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.